మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఎన్ని లక్షల అప్పులు ఉన్నా ఈ నియమాలు పాటిస్తే వారం రోజుల్లో తీరిపోతాయి. ప్రతి ఒక్కరికి డబ్బు సమస్యలు ఉంటాయి. కొంతమంది అప్పులు చేసి అప్పుల సమస్యలతో విపరీతంగా బాధపడతారు. మీకు కూడా ధన సమస్యలు, ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు ఉన్నాయా? అయితే మీ జీవితంలో ఉన్న ధనపరమైన సమస్యలన్నీ కూడా తీరిపోయి మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోవాలి అంటే ఇప్పుడు చెప్పుకోబోయే కొన్ని శక్తివంతమైన పరిహారాలను చేసి చూడండి. వారం రోజుల్లోనే ధనపరమైన సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. అప్పులన్నీ కూడా తీరిపోతాయి. కటిక పేదవాడైనా సరే ఖచ్చితంగా ధనవంతుడు అవుతాడు. ఫ్రెండ్స్, శాస్త్రంలో చెప్పబడిన కొన్ని శక్తివంతమైన లక్ష్మీ బీజ పరిహారాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ముందైతే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయటం మర్చిపోవద్దు. ఇక విషయంలోనికి వస్తే, అప్పులు తీరాలి అంటే ఫస్ట్ పొద్దెక్కే వరకు ఇంటి యజమాని నిద్రపోకూడదు. అలా నిద్రపోతే సూర్యుని మొహాన నీళ్లు చల్లినట్లు అవుతుంది. అలా పొద్దెక్కే వరకు ఇంటి యజమాని నిద్రిస్తే సూర్యుడి అనుగ్రహం లభించదు. సూర్య అనుగ్రహం లేకపోతే అప్పులు తీరవు. కనుక మీరు ప్రతిరోజు ఉదయం త్వరగా నిద్రలేవటం అలవాటు చేసుకోండి. ఖచ్చితంగా వారం రోజుల్లోనే మీకు మార్పు అనేది తెలుస్తుంది. అప్పులు తీరే మార్గాలు తెలుస్తాయి. అప్పులు తీరాలన్నా, ఆర్థిక సమస్యలు తొలగాలన్నా చేయాల్సిన రెండవ పని ఏమిటి అంటే నిద్ర లేవగానే ఆ దుప్పటిని విదిలించి మడవాలి. లేదంటే దరిద్ర దేవత ఆసనంగా అక్కడ కూర్చుంటుంది. దరిద్ర దేవత ఉంటే అప్పులు తీరవు. కనుక నిద్ర లేవగానే ఆ దుప్పటిని చక్కగా మడతపెట్టి సర్దుకోవాలి. మూడవది, ఇంట్లో ఆడవారు మాసిన బట్టలు ఉతకగానే స్నానం చేయాలి. బట్టలు జాడించిన నీళ్లను కాళ్లపైన పోసుకోకూడదు. ఎందుకంటే ఆ నీటిలో జ్యేష్ఠాదేవి ఉంటుంది. ఆ నీటిని కాళ్ళపై పోస్తే మీ కాళ్ళ ద్వారా జ్యేష్ఠాదేవి మీ ఒంట్లోకి ప్రవేశిస్తుంది. ఇంట్లో అప్పులు తీరవు. కనుక అప్పులు తీరాలంటే ఈ అలవాటును మానుకోవాలి. అలాగే అప్పులు తీరాలన్నా, అప్పులు చేయకుండా ఉండాలన్నా ఇంట్లో ఇల్లు ఊడ్చిన చీపురు అస్సలు నిల్చోబెట్టకూడదు. అంటే చీపురు కొంచెం పైకి వచ్చేలాగా పెట్టరాదు. ఐదవది, సంధ్యాకాలంలో నిద్రపోకూడదు. గొడవలు పడకూడదు. ఆ సమయం దోషకాలం కనుక ఈ టైంలో చేయకూడని పనులు చేస్తే ధన సమస్యలు వస్తాయి, అప్పులు తీరవు. అలాగే పూజ గదిలో ఒకే రూపానికి చెందిన 2 విగ్రహాలు ఉండకూడదు. లోహపు విగ్రహాలైతే ఇంటి యజమాని బొటనవేలి కంటే తక్కువ సైజులో ఉండే విగ్రహాలను మాత్రమే ఇంట్లో పెట్టుకోవాలి. లేదంటే అప్పుల సమస్యలు వస్తాయి. అదేవిధంగా పూజ గదిలో పెట్టిన నైవేద్యం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తినకుండా పారేయకూడదు. తప్పకుండా తినాలి. అలా తినటం వలన అప్పులన్నీ తీర్చుకోగలిగే శక్తి వస్తుంది. 8వది, సాయంత్రం 6 దాటాక సూది, ఉప్పు, నూనె, కోడిగుడ్లు ఇంటికి తెచ్చుకోకూడదు. అవి శని స్థానాలు. వీటిని సాయంత్రం 6 దాటాక ఇంటికి తెస్తే శనిని మీ వెంట కొన్ని తెచ్చుకున్నట్లుగా అవుతుంది. ధన సమస్యలు పెరిగిపోతూ ఉంటాయి. అలాగే పొద్దుపోయాక పెరుగు, ఊరగాయలు, మిరపపొడి ఎవరికి ఇవ్వకటి. ముఖ్యంగా శుక్రవారం, మంగళవారం వీటిని ఎవరికి ఇవ్వకటి. ఎందుకంటే అవి లక్ష్మీ స్థానాలు. పొద్దుపోయాక వీటిని బయటకు పంపితే లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది. ధన సమస్యలు పెరిగిపోతాయి. అప్పుల బాధలు తగ్గాలంటే శనివారం రోజు చెప్పులు, గొడుగు, గుడ్లు, నూనె, మాంసము ఇంటికి తెచ్చుకోకూడదు. మీకు ఆ రోజు నాన్ వెజ్ తినే అలవాటు ఉంటే ముందు రోజు తెచ్చుకోండి. ధన సమస్యలు తగ్గాలంటే సాయంత్రం 6 దాటాక చెట్ల నుండి పూలు కొయ్యకూడదు. ఎందుకంటే మొక్కలు ఆ సమయంలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి. ఆ సమయంలో పూలు కోస్తే ఆ పూల మొక్కలు మనల్ని శపిస్తాయి. మనకు ధన సమస్యలు కలుగుతాయి. అలాగే అప్పులు తీరాలంటే తులసి చెట్టు ఆకులను గోర్లతో గెల్లకూడదు. ఆడవారు అస్సలు కొయ్యకూడదు. పొద్దుపోయాక తులసి మొక్కకు నీరు పోయకూడదు. ఒక చిన్న రాయిని తులసి కోటలో ఉంచి కృష్ణుడిగా భావించాలి. దేవాలయంలో, గుడిలో ఫ్లూటు ఉన్న కృష్ణుడు ఉండాలి. గృహంలో మాత్రం ఫ్లూటు ఉన్న కృష్ణుడి విగ్రహం ఉంచుకోకూడదు. ఆవుతో కానీ రాధాదేవితో కానీ ఉన్న కృష్ణుడి విగ్రహం ఉంటే చాలా మంచిది. ధన సమస్యలు తగ్గాలంటే ఇంటికి వచ్చిన సుమంగలికి తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టి పంపాలి. అలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో ధన సమస్యల నుండి బయటపడే మార్గాలు తెలుస్తాయి. మెల్లిగా ధన సమస్యలు తొలగిపోతాయి. ఇంట్లోకి ధనం రావాలంటే స్త్రీలు రాత్రిపూట గాజులు, తాళి పక్కన తీసి పెట్టకూడదు. తాళిబొట్టులో దేవతల బొమ్మలు వేసుకోకూడదు.
పిన్నీసులు వేయకూడదు. దేవునికి వాడిన పసుపు మాత్రమే మంగళసూత్రానికి పెట్టాలి. ఇంట్లో శుభాలు జరగాలంటే ఆడవారు అపశకునాలు మాట్లాడకూడదు. తదాస్తు దేవతలు మన భుజాలపైనే ఉంటారు. ధన సమస్యలు పోవాలంటే స్త్రీలు వారానికి ఒక్కసారి ఇల్లు తుడిచే నీటిలో ఉప్పు వేసి క్లీన్ చేసుకోవాలి. డబ్బు నగలు పెట్టే బీరువాకు అద్దం ఉండకూడదు. అందులో ముఖం చూసుకోవటం, తల దువ్వుకోవటం లాంటివి చేస్తే డబ్బు అస్సలు నిలవదు. అప్పులు తీరనే తీరవు. దరిద్రం రాకుండా ఉండాలంటే విడిచిన బట్టలు కాలితో తొక్కకూడదు. స్నానం చేసి తుడుచుకున్న టవల్ను ఇంటి తలుపుపై వేయకూడదు. ఇలా చేస్తే దరిద్రం పడుతుంది. ఇంట్లో ధన సమయాలు రాకుండా ఉండాలంటే, ఉన్న సమస్యలు పోవాలంటే ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయటం అలవాటు చేసుకోవాలి. వారానికి ఒక్కసారైనా గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టాలి. లక్ష్మీదేవి ఇంట్లో నిలవాలంటే ఉదయం లేవగానే ముఖాన్ని అద్దంలో చూసుకోకూడదు. ధనలాభం కలగాలంటే భోజనం చేస్తున్న సమయంలో ఎవరినీ తిట్టకూడదు. స్నానం చేసి విడిచిన బట్టలను మళ్ళీ వేసుకోకూడదు. ఎప్పుడూ ఉతికిన వస్త్రాలనే ధరించాలి. ఇంట్లోకి దరిద్రదేవత రాకుండా ఉండాలంటే మంగళవారం, శుక్రవారం గోర్లు కత్తిరించుకోకూడదు. ఎవరికీ కూడా వెండి వస్తువులు బహుమతులుగా ఇవ్వకూడదు. ఎవరైనా మనకు ఇచ్చినా తీసుకోకూడదు. లక్ష్మీదేవి అనుగ్రహంతో అప్పులు త్వరగా తీరాలంటే ఇంటి గుమ్మం ముందు చెప్పులు ఉండకూడదు. కొంచెం దూరంగా ఉండాలి. ఎందుకంటే లక్ష్మీదేవి మన గుమ్మం నుండి ఇంట్లోకి వస్తుంది. ఆ సమయంలో ఇంటి ముందు చెప్పులు ఉంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. అందుకే గుమ్మానికి ఎదురుగా అస్సలు చెప్పులు ఉండకూడదు. ఆస్తులు పెరగాలంటే సంపాదించిన డబ్బును కానీ, వ్యాపారంలో వచ్చే ధనాన్ని కానీ దాచి బీరువాలో పెట్టకూడదు. ముందు ఉప్పు కుండలో పెట్టిన తర్వాత బీరువాలో పెట్టుకోవాలి. జీతం రాగానే ఆ డబ్బుతో ముందు శుక్రవారం నాడు ఉప్పు కొనాలి. ఇలా చేస్తే ధనం ఇంట్లో నిలుస్తుంది. అప్పులు తీరిపోతాయి. అప్పుల సమస్యలు రాకుండా ఉండాలంటే అమావాస్య నాడు తలకు నూనె పెట్టకూడదు. శుక్రవారం పూట స్త్రీలు తలస్నానం చేయకూడదు. ఈ నియమాలను పాటిస్తే మీకు ఎన్ని లక్షల అప్పులు ఉన్నా, ఎన్ని కోట్ల అప్పులు ఉన్నా వారం రోజుల్లోనే తీరిపోతాయి. అంటే వెంటనే తీరిపోతాయని కాదు, అప్పుల నుండి బయటపడే మార్గాలు తెలుస్తాయి. నిదానంగా మీకు మీరే అప్పులన్నీ కూడా తీర్చేసుకోగలుగుతారు. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ను యాక్టివేట్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. మీ జీవితాన్ని మార్చే చెట్టు ఇదే. ఈ చెట్టు కనిపిస్తే వెంటనే ఇలా చేయండి, ధనవంతులుగా మారిపోతారు. మీ దరిద్రమంతా కూడా పోతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. సాధారణంగా మనకు రోజు రకరకాల చెట్లు కనిపిస్తూ ఉంటాయి. మనం చాలా చెట్లను పిచ్చి చెట్లుగా భావిస్తూ ఉంటాము. అలాంటి పిచ్చి మొక్కలు ఇంటి దగ్గర మొలకెత్తితే పీకి పారేస్తూ ఉంటాం. కానీ మనం పిచ్చి మొక్కలుగా భావించే ఎన్నో మొక్కలకు విపరీత శక్తులు ఉంటాయి. ఎన్నో ఆయుర్వేద గుణాలు ఉంటాయి. ఆ శక్తులను మనం గుర్తించగలిగితే మన అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరు. అలాంటి ఒక మొక్క గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. తంగేడు చెట్టు. ఈ చెట్టు గురించి చాలామందికి తెలియదు. మన తెలుగు నేలపై పల్లెటూర్లలో పొలాల గట్ల వెంబడి కంచెల దగ్గర తంగేడు చెట్టు పెరుగుతూ ఉంటుంది. దీనికి అందంగా పూలు పూస్తాయి. వీటిని తంగేడు పూలు అంటారు. తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర పుష్పంగా గుర్తింపు పొందిన తంగేడు పువ్వు ముఖ్యంగా బ్రతుకమ్మ పండుగలో కీలక పాత్ర పోషిస్తుంది. తంగేడు చెట్టును కేవలం ఒక మొక్కగా చూడరు. దాన్ని ఒక దేవతా వృక్షంగా, సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావిస్తారు. పార్వతీదేవి అంశగా, ఆదిపరాశక్తిగా కొలుస్తారు. దారిలో తంగేడు చెట్టు కనిపిస్తే ఆడవాళ్ళు ఈ పూలను కోసి తలలో పెట్టుకోవాలి. అలా చేయకపోతే తంగేడు చెట్టు కోపపడుతుందని ఒక నమ్మకం ఉంది. ఈ పువ్వులలో ఉండే ఔషధ గుణాలు ఆడవారి ఆరోగ్యానికి మేలు చేస్తాయని మన పూర్వీకులు ఈ నియమాన్ని పెట్టారు. తంగేడు ఒక బహువార్షిక పొద. అంటే ఇది కొన్ని సంవత్సరాల పాటు జీవిస్తుంది. సాధారణంగా 1 నుండి 3 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. సమశీతోష్ణ మరియు ఉష్ణమండల ప్రాంతాల్లో ఇది బాగా పెరుగుతుంది. దీని ఆకులు సంయుక్తకాకులు, అంటే ఒక కాడపై అనేక చిన్న ఆకు పత్రాలు వరుసగా ఉంటాయి. ఒక్కో కాడపై 8 నుండి 12 జతల చిన్న ఆకులు ఉంటాయి. ఈ ఆకులు ఆకుపచ్చ రంగులో అండాకారంలో ఉంటాయి. తంగేడు పువ్వులు ప్రకాశవంతమైన బంగారు పసుపు రంగులో ఉంటాయి. గుత్తులు గుత్తులుగా పూస్తాయి. చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ పువ్వులు సాధారణంగా వర్షాకాలం తర్వాత సెప్టెంబర్ నుండి ఫిబ్రవరి వరకు పుష్పిస్తూ ఉంటాయి. ఇది బతుకమ్మ పండుగ సమయానికి సరిగ్గా సరిపోతుంది. పువ్వులు రాలిపోయిన తర్వాత పొడవైన బల్లపరుపు కాయలు ఏర్పడతాయి. వీటిల్లో విత్తనాలు ఉంటాయి. ఈ కాయలు సాధారణంగా 10 నుండి 15 సెంటీమీటర్ల పొడవు ఉంటాయి. ఈ చెట్టు సాధారణంగా పొడి రాతి నేలల్లో, బీడు భూములలో, కొండవాలులలో
మరియు పొలాల గట్ల వెంబడి ఎక్కువగా పెరుగుతుంది. దీనికి ఎక్కువ నీరు అవసరం లేదు. కరువును తట్టుకునే శక్తి ఉంటుంది. తంగేడు చెట్టు నేల కోతను నివారించడంలో సహాయపడుతుంది. వాటి వేళ్ళు నేలను గట్టిగా పట్టుకొని ఉంచుతాయి. దీని పువ్వులు అనేక కీటకాలకు, ముఖ్యంగా తేనెటీగలకు, సీతాకోకచిలుకలకు తేనెను అందిస్తాయి. ఇది స్థానిక జీవ వైవిధ్యాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది. కొన్ని ప్రాంతాల్లో తంగేడు చెట్టు నేలలోని కొన్ని ఖనిజాల ఉనికిని సూచిస్తాయి. అంతేకాదు ఈ తంగేడు మొక్కను కొన్ని తాంత్రిక పరిహారాలకు ఉపయోగిస్తారు. దీనిని ఒక శక్తివంతమైన మొక్కగా నమ్ముతూ ఉంటారు. కనుక ఈ మొక్కతో పరిహారాలు చేస్తే అద్భుత ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా శనిగ్రహ దోషాలు ఉన్నవారు ఆ దోషాలు పోవడానికి శనివారం రోజు సాయంత్రం వేళ శుభ్రంగా స్నానం చేసి తంగేడు వేరును చిన్న ముక్కను సేకరించి తెచ్చుకొని ఆ వేరును నల్లటి దారంతో కట్టి దాన్ని మీ కుడి చేతికి లేదా కుడి భుజానికి కట్టుకోండి, లేదా ప్రతిరోజు మీ జేబులో పెట్టుకోండి. ఇలా చేయటం వల్ల 2 నెలల్లో శని దోష ప్రభావం తగ్గి పనులలో అడ్డంకులు తొలగిపోతాయి. 2 నెలల తర్వాత ఈ వేరును తీసివేసి ఏదైనా చెట్టు కింద మట్టిలో పాతిపెట్టేయండి. ఇక ధనలాభం కలగాలి అన్నా, అప్పుల బాధలు తగ్గాలన్నా, మరియు ధనం మన వైపు అట్రాక్ట్ అయ్యేలాగా చేయాలన్నా ఏదైనా శుక్రవారం లేదా అమావాస్య రోజున ఈ తంగేడు మొక్కకు ఉండే పూలను కొన్ని సేకరించి తెచ్చుకొని వాటిని ఒక ఎర్రటి వస్త్రంలో వేసి ఆ వస్త్రంలోనే 1 స్పూన్ మిరియాలు, 5 లవంగాలు వేసి వాటన్నిటినీ చిన్న మూటలాగా కట్టి మీ ఇంట్లో డబ్బు పెట్టే ప్రదేశంలో, అంటే బీరువాలో లేదా లాకర్లో ఉంచండి. ఇలా చేయటం వల్ల ఇంట్లో డబ్బు పెరుగుతుందని, మీ ఇంటి వైపు డబ్బు అట్రాక్ట్ అవుతుందని, అప్పుల బాధ నుండి ఉపశమనం లభిస్తుందని పరిహార శాస్త్రంలో ఉంది. కనుక ధనం మీ వైపు అట్రాక్ట్ అవ్వాలంటే ఈ చిన్న పరిహారం చేసుకోండి. అలాగే వ్యాపారాల్లో కలిసి రావాలని కోరుకునేవారు 4 తంగేడు ఆకులను తీసుకుని మీ వ్యాపార స్థలంలో 4 మూలల్లో ఉంచండి. ప్రతి మంగళవారం లేదా శనివారం ఈ ఆకులను మార్చండి. ఇలా చేస్తే వ్యాపార ప్రదేశంలో ఉన్న ప్రతికూల శక్తి పోతుంది, మీకు లాభాలు పెరుగుతాయి. ఇలా పరిహారాల పరంగానే కాదు, ఆరోగ్యపరంగా కూడా ఈ తంగేడు మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఉంది. తంగేడు కేవలం సంస్కృతంలో భాగం మాత్రమే కాదు, ఆయుర్వేదంలో దీనికి గొప్ప స్థానం ఉంది. పూర్వం నుండి భారతీయ సాంప్రదాయ వైద్యంలో దీన్ని విరివిరిగా ఉపయోగిస్తూ ఉన్నారు. తంగేడు మొక్క సంవత్సరం పొడవునా లభించే ఒక బహువార్షిక మొక్క. ఈ ఆకులు, పువ్వులు, బెరడు, వేర్లు అన్ని ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. తేలు కుట్టినప్పుడు తంగేడు చెట్టు ఆకులను శుభ్రంగా కడిగి ముద్దగా నూరాలి. ఈ ముద్దలోని రసాన్ని పిండి ఆ ఆకుల ముద్దను తేలుకాటు ప్రదేశంలో పెడితే కేవలం 2 నిమిషాల్లో విషం దిగిపోతుంది. ప్రస్తుత కాలంలో షుగర్ వ్యాధి చాలామందిని బాధిస్తుంది. తంగేడు పూల రెమ్మల కషాయం దీనికి దివ్య ఔషధంలాగా పనిచేస్తుంది. ఉదయం పరగడుపున 15 రెమ్మలను 1 గ్లాస్ నీటిలో వేసి మరిగించి చల్లార్చి ఆ కషాయాన్ని తాగాలి. ఇలా చేసిన తర్వాత గంట వరకు ఏమీ తినకుండా ఉంటే షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది. తంగేడు పూలను నీటిలో వేసి 5 నిమిషాలు మరగబెట్టి వడపోసి దానిలో తేనె కలిపి త్రాగటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా మహిళల్లో పీరియడ్ సమస్యలు, కడుపులో పుండు వంటి అనేక సమస్యలకు ఇది చక్కటి పరిష్కారం. అంతేకాకుండా ఇది శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపిస్తుంది. జ్వరము, పిత్తం వంటి వాటికి కూడా మంచిది. జుట్టు, చర్మ సౌందర్యం కోసం గుప్పిడి తంగేడు పూలను పేస్ట్ చేసి ఎండబెట్టి కొబ్బరి నూనెలో వేసి మరిగించాలి. ఈ నూనెను తలకు పట్టించడం వల్ల చుండ్రు సమస్య పోతుంది, హెయిర్ ఫాల్ తగ్గుతుంది, జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. తంగేడు పూల పేస్టు చర్మ సౌందర్యాన్ని పెంపొందిస్తుంది, ముఖంపై ఉన్న మచ్చలను తొలగించేస్తుంది. ముఖానికి రోజుకొక్కసారి ఈ పేస్టు పట్టిస్తే బ్యూటీ పార్లర్కు వెళ్ళవలసిన అవసరం ఉండదని చెప్తూ ఉంటారు. అరికాళ్ళ మంటలతో బాధపడుతూ ఉంటే తంగేడు పూలను దంచి రసం తీసి ఆ రసంతో అరికాళ్లను వర్ధనలాగా చేసుకుంటే మంటలు తగ్గుతాయి. తంగేడు పూలతో దంతాలు తోమితే సమస్త దంత సంబంధిత వ్యాధులు నయమవుతూ ఉంటాయి. దంతాలు, చిగుళ్ళు గట్టిగా మారుతాయి. తంగేడు వేరును చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి నీడలో ఎండించి భద్రపరచుకోవాలి. దగ్గు వస్తున్నప్పుడు వీటిని చప్పరిస్తూ ఉంటే ఎంతటి తీవ్రమైన దగ్గు అయినా సరే తగ్గిపోతుంది. పిల్లలు కడుపు నొప్పితో బాధపడుతూ ఉన్నట్లయితే ఈ చెట్టు యొక్క పై బెరడుతో కషాయం కాచి ఇస్తే తక్షణమే కడుపు నొప్పి తగ్గుతుంది. విరిగిన ఎముకలు అతుక్కోవడానికి లేదా బెనికిన ఎముకలకు తంగేడు ఆకులను నూరి దానికి కోడిగుడ్డు, తెల్లసున కలిపి పట్టులా వేసి కట్టుకడతారు. నోటి పూతతో బాధపడే పిల్లలు తంగేడు పూలతో దంతాలు తోమినా లేదా వీటి లేత ఆకులు కొద్దిగా నమిలినా నోటి పూత తగ్గుతుంది. తంగేడు ఆకులతో పసుపు కలిపి నూరి ఆ పేస్టుతో ఒంటికి రుద్దుకొని స్నానం చేస్తే శరీర దుర్వాసన, చర్మ రోగాలు పోతాయి.
తంగేడు ఆకు చిగుళ్లను మజ్జిగలో నూరి పాదాల మడమలకు రాస్తే కాళ్ల పగుళ్ళు తగ్గుతాయి. తంగేడు విత్తనాల చూర్ణం 3 గ్రాములు మోతాదుగా తేనె కలిపి తీసుకుంటే అతిమూత్ర వ్యాధి తగ్గుతుంది. మగవారిలో శృంగార సామర్థ్యాన్ని పెంచే శక్తి కూడా తంగేడు చెట్టుకు ఉంది. తంగేడు మొగ్గలను 4 లేదా 5 తీసుకుని రోజు ఉదయం పడగడుపున నమిలి తిని 1 కప్పు ఆవు పాలు తాగితే శృంగార సామర్థ్యం పెరుగుతుందని చెప్తూ ఉంటారు. ప్రతి ఊరిలో కనిపించే ఈ తంగేడు చెట్టును మనం సంరక్షించుకోవాలి. దాని ప్రాముఖ్యతను భావితరాలకు తెలియజేయాలి. ఈ చెట్టు అందించే అద్భుత ప్రయోజనాలను అర్థం చేసుకుంటే ప్రతి ఒక్కరూ కూడా దీనిని నిజంగానే బంగారంలాగా భావిస్తారు. కాబట్టి బంగారం వంటి ఈ మొక్కతో చక్కగా ఈ చిట్కాలు పాటించి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ఉదయం లేవగానే వంటగదిలోనికి వెళ్ళి ఈ వస్తువును తాకితే చాలు కష్టాలన్నీ కూడా పోతాయి అని లక్ష్మీదేవి స్వయంగా చెప్పింది. ఎవరైతే ఉదయం లేవగానే వంటగదిలోనికి వెళ్ళి ఈ వస్తువును తాకుతారో అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ తిష్ట వేసుకుని కూర్చుంటుందని శాస్త్రాలలో కూడా ఉంది. ధనం మూలం ఇదం జగత్ అంటారు పెద్దలు. ధనానికి ఆదిదేవత అయిన శ్రీ మహాలక్ష్మీదేవి అంతటా వ్యాపించి ఉంటుంది. కొన్ని స్థానాలలో కొన్ని పనులు చేసే దగ్గర లక్ష్మీదేవి ఎక్కువగా ఉంటుందని శాస్త్రాలలో ఉంది. హరి దివ్య చరిత్ర గుణగానం జరిగే చోట, సాలగ్రామము, తులసి, శంఖధ్వని ఉన్న చోట లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటుంది. అంతేకాకుండా భక్తులను, పండితులను, విద్యావేత్తలను, మహిళలు, పిల్లలను ఆదరించే చోట కూడా లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటుంది. ఇల్లు శుభ్రంగా ఉన్న చోట, ప్రశాంత వాతావరణము, పసుపు, కుంకుమ వంటి సుమంగళ పదార్థాలు ఉన్న చోట, ఉప్పు, తాటాకులు, మహిళల పాపిడి, మాంగళ్యం, గాజులు, దీపం వంటి ప్రదేశాలలో లక్ష్మీ నివసిస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ప్రతి మనిషి లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని ఎంతో తహతహలాడిపోతూ ఉంటారు. మహాలక్ష్మి సంపదల తల్లి. సంపద అనే మాటకు సనాతన ధర్మంలో అనేక అర్థాలు ఉన్నాయి. ధనం, పుష్టి కలిగిన పవిత్ర ఆహారం, ఆరోగ్యము, మిత్రత్వం, సౌమన్యస్యం, శాంతి, కలహం లేని పరిస్థితులు, బలం, అనుకూలమైన కుటుంబం, కార్యసిద్ధి, విజయము, చిరునవ్వు ఇవన్నీ లక్ష్మీ రూపాలు. లక్ష్మీదేవి అంటే ఒక ధనమే కాదు, మనిషికి ఉన్న ప్రతి నైపుణ్యము లక్ష్మీదేవియే. ఈ సంపదలన్నిటి సమాహార స్వరూపాన్ని లక్ష్మీదేవిగా ఉపాసిస్తూ ఉంటారు మహర్షులు. ఇవన్నీ శ్రీ విభూతులు. వీటిని పొందాలంటే తగిన సాధన, అర్హత ఉండాలని ధార్మిక గ్రంథాలు బోధించాయి. సర్వ సంపదలకు అధినేత్రి లక్ష్మీదేవి. ఆమె కరుణ లేకపోతే ఎంతటి గొప్పవాడైనా దరిద్రుడిగా జీవించవలసిందే. ఆ చల్లని తల్లి అనుగ్రహం కలిగితే అక్షరం ముక్క రాని వాడు కూడా అష్టైశ్వర్యాలు అనుభవిస్తాడు. ఆమె ఇష్టాయిష్టాలు తెలుసుకొని ఇందుకు తగ్గట్టుగా నడుచుకుంటే ఆమె కృపతో అందరూ హాయిగా జీవించవచ్చు. అయితే ప్రత్యేకంగా స్త్రీలు ఉదయం లేవగానే వంటగదిలోనికి వెళ్ళి ఒక చిన్న వస్తువును తాకితే చాలు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి కష్టాలన్నీ కూడా పోతాయి. లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుంది, ధనం వస్తుంది, సమస్యలన్నీ కూడా తీరిపోతాయని స్వయంగా లక్ష్మీదేవియే చెప్పింది. మరి ఇంతకీ ఉదయం లేవగానే వంటగదిలోనికి వెళ్ళి ఏ వస్తువును తాకాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. స్త్రీలు మొట్టమొదటిగా ఉదయం లేచిన వెంటనే తాకవలసినటువంటి వస్తువు ఏమిటి అంటే హరిద్రము, అంటే పసుపు. వంటగదిలో డబ్బాలో పసుపు ఉంటుంది కదా, ఆ పసుపును ప్రతిరోజు ఉదయం లేవగానే తాకాలి. అలా తాకితే ఇంట్లో కష్టాలు ఉండవని స్వయంగా లక్ష్మీదేవియే చెప్పింది. అందుకే హరిద్రం దరిద్రాన్ని తొలగించేస్తుంది అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. గడపకు కూడా మన సనాతన ధర్మంలో పసుపు రాసి బొట్లు పెడతారు. పసుపు యాంటీబయాటిక్, మన ఇంట్లోకి క్రిమికీటకాలు రాకుండా పసుపు నివారిస్తుంది. అంతేకాదు పసుపును స్త్రీలు శరీరానికి పూసుకొని స్నానం చేసినట్లయితే రంగుమచ్చలు కానీ, మొటిమలు కానీ, చర్మ వ్యాధులు కానీ రావు. అందుకే పూర్వకాలంలో స్త్రీలు శరీరానికి పసుపు రాసుకొని చక్కగా స్నానం చేసుకునేవాళ్ళు. అంతేకాదు ఋతుదోషం వచ్చినప్పుడు, అంటే పీరియడ్స్ వచ్చినప్పుడు కూడా కాస్త పసుపును తీసుకొని ఒక ముద్దలాగా చేసుకుని మింగేసేవాళ్ళు. అలా మింగటం వలన కడుపులో ఉన్నటువంటి బ్యాక్టీరియా అంతటిని కూడా ఆ పసుపు నివారిస్తుంది. ఆ బ్యాక్టీరియాను దూరం చేస్తుంది, సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది అని ఒక నమ్మకం. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచిస్తుంది, అశుభాలను దూరం చేస్తుంది. పసుపు లక్ష్మీకారకంగా భావిస్తారు. పసుపును అందరి దేవుళ్ళు ఇష్టపడుతూ ఉంటారు, అందరు దేవతలు కూడా ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి పసుపును ఉదయం లేవగానే తాగితే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది, మనకి ఐశ్వర్యం ఇస్తుంది. పసుపు మంగళకరమైన వస్తువు, శుభకరమైన వస్తువు. అసలు ఎలా తాకాలంటే
స్త్రీలు ప్రతిరోజు ఉదయం లేవగానే చక్కగా కుదిరితే స్నానం చేయండి, లేదంటే పళ్ళు తోముకొని ఆ తర్వాత వంటగదిలోనికి వెళ్ళి పసుపు డబ్బాను తాకండి. 3 సార్లు పసుపు డబ్బాను తాకండి. 3వసారి తాకేటప్పుడు మా ఇల్లు బాగుండాలి, మా ఇంటి యజమాని బాగుండాలి, మా ఇంట్లో వారికి కష్టాలు రాకుండా ఉండాలి, ధన సమస్యలు రాకుండా ఉండాలి, మా ఇల్లు బాగుండేలాగా నువ్వే చూడు తల్లి అని ఆ పసుపు డబ్బాకి ఒక్క నమస్కారం చేసుకోండి. ఇలా ఆడవాళ్ళు ప్రతిరోజు వంట చేయటం ప్రారంభించే ముందు పసుపు డబ్బాను తాకాలి. ఇంకా పసుపు వంటింట్లో పెట్టుకోవటం కుదరనటువంటి వాళ్ళు కనీసం పసుపు కొమ్ములైన వంటగదిలో పెట్టుకొని ఆ పసుపును తాకి నమస్కరించుకున్నట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని స్వయంగా లక్ష్మీదేవియే ఒక సందర్భంలో చెప్పింది. కనుక స్త్రీలు ఉదయం లేవగానే ఇలా పసుపును తాకండి. అలా తాకటం వలన కష్టాలన్నీ కూడా పోతాయి, లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుంది, ధనం వస్తుంది, సమస్యలన్నీ కూడా పోతాయి. రోజురోజుకు మీ సంపాదన పెరుగుతుంది. అంటే మూసుకుపోయిన ధన ద్వారాలు తెరుచుకొని మీకు రావాల్సిన ధనం వస్తుంది. ఇంటి యజమాని యొక్క సంపాదన కూడా పెరుగుతుంది. రాజయోగం పడుతుంది. లక్ష్మీ కటాక్షం పెరుగుతుంది. మీ యొక్క ఆస్తి అనేది రెట్టింపు అవుతుంది. ఎందుకంటే పసుపుకు అంతటి శక్తి ఉంటుంది. పసుపే కదా అని లైట్ తీసుకోవద్దు. పసుపు మనల్ని కోటీశ్వరులుగా, కుబేరులుగా మార్చగలదు. అదే పసుపు మనల్ని బికారులుగా కూడా మార్చగలదు. పసుపును ఎప్పుడూ కూడా డైరెక్ట్గా మన చేతితో వేరే వారి చేతికి ఇవ్వకూడదు. అలా ఇస్తే ఐశ్వర్యం హరించుకుపోతుంది, అదృష్టం పోతుంది అని పెద్దలు చెప్తారు. అని అదే పసుపును ప్రతిరోజు ఉదయం వంటగదిలోనికి వెళ్ళి తాగితే కనుక ఇంటికి మంచి జరుగుతుందని స్వయంగా లక్ష్మీదేవియే చెప్పింది. కనుక స్త్రీలు గుర్తుంచుకొని ప్రతిరోజు ఉదయం పూట వంటగదిలోని పసుపు డబ్బాను తాకండి. లక్ష్మీదేవి అనుగ్రహంతో కష్టాలు పోయేలాగా చేసుకోండి. అలాగే స్త్రీలు ఉదయం నిద్రలేచిన తక్షణమే 2 అరచేతులు చూసుకోవాలి. అరచేతులు చూస్తూ కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతే, కరమూలే స్థితే గౌరీ ప్రభాతే కర అనే మంత్రం పఠించాలి. తర్వాత స్త్రీలు ఈ మాంగళ్యాన్ని తీసుకొని 2 కళ్ళకు తాకించి నమస్కరించండి. ఎందుకంటే లేవగానే మాంగళ్యాన్ని కళ్ళకు తాకించి నమస్కరించినట్లయితే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. అంతేకాదు మాంగళ్యంలో సర్వమంగళాదేవి ఉంటుంది కాబట్టి అమ్మవారికి కూడా నమస్కరించినటువంటి ఫలితం వస్తుంది. ఆ తర్వాత భూదేవికి నమస్కారం చేసుకొని స్త్రీలు వంటింట్లోకి వెళ్ళేటప్పుడు తప్పకుండా దంతధావనం చేసుకొని, అంటే పళ్ళు తోముకొని కానీ లేదా చక్కగా స్నానం చేసుకొని కానీ వెళ్ళి అగ్నిహోత్రం వెలిగించాలి. అంటే పొయ్యి వెలిగించాలి అని మనకు పురాణాలలో చెప్పి ఉన్నారు. పెద్దలు కూడా వీటిని పూర్వకాలంలో ఆచరించి ఎంతో ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని పొందారు. కానీ ఈ కాలంలో చాలామంది స్త్రీలకు ఇలా స్నానం చేయటం కుదరటం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆధునిక కాలంలో ఉదయం 7 గంటలకే పిల్లలకు స్కూల్ వ్యాన్ వచ్చేస్తుంది. భర్త కూడా ఆఫీస్కి ఉదయాన్నే వెళ్ళిపోవాలి. దాంతో స్త్రీలకు స్నానం చేసి వంటగదిలోనికి వెళ్ళే సమయం ఉండటం లేదు. ఆలస్యం అయిపోతుంది. ఎంత తొందరగా నిద్ర లేచినా కూడా ఆలస్యం అయిపోతుంది. కాబట్టి కొంతమంది ఉదయం నిద్ర లేచిన తక్షణమే వంటింట్లోకి వెళ్ళి వంట చేసేస్తూ ఉంటారు. ఆ తర్వాత స్నానం చేసి పూజ చేసుకుందాంలే అనుకుంటారు. కానీ ఉదయం లేచి అలా చేయకండి. ఉదయం స్నానం చేయటం ఎవరికైతే వీలు పడదో వాళ్ళు తప్పకుండా దంతధావనం చేసుకోండి. అంటే పళ్ళు కడుక్కోవాలి, పళ్ళు తోముకోవాలి. పచ్చి నోటితో వెళ్ళి మనము పొయ్యి వెలిగించకూడదు. దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఉదయం నిద్ర లేచిన తక్షణమే వెంటనే బాత్రూంలోకి వెళ్ళి కాలకృత్యాలు తీర్చుకుని చక్కగా పళ్ళు తోమేసుకోండి. ఆ తర్వాత మీకు స్నానం చేయడానికి కుదరలేదు అనుకోండి, చేతులు, కాళ్ళు, ముఖం కడుక్కొని కాస్త నీళ్లు తల మీద చల్లుకోండి. చల్లుకునేటప్పుడు పుండరీకాక్షాయ నమః, పుండరీకాక్షాయ నమః, పుండరీకాక్షాయ నమః అనే మంత్రాన్ని 3 సార్లు చెప్పుకోండి. ఎందుకంటే పుండరీకాక్ష నామాన్ని చెప్పుకున్నట్లయితే స్నానం చేసినటువంటి ఫలితం వస్తుంది. ఆ తర్వాత వంటింట్లోకి వెళ్ళి ముందు పసుపు డబ్బాను 3 సార్లు టచ్ చేసి ఆ తర్వాత పొయ్యి వెలిగించి అగ్నిదేవుడికి నమస్కారం చేసుకొని ఆ తర్వాత వంట చేయాలి. కళ్ళు తోముకోకుండా, కాళ్ళు చేతులు ముఖం కడుక్కోకుండా పాచిముఖంతో వెళ్ళి పొయ్యి వెలిగించినట్లయితే అది అంత మంచిది కాదు. కొంతమందికి బాధగా అనిపించవచ్చు, కానీ ఇది పరమ సత్యం. ఇక ఉదయం పొయ్యి వెలిగించిన తక్షణమే ముందుగా ఏం వండాలి, అన్నం చేయాలా, సాంబార్ చేయాలా, కూర చేయాలా అనే డౌట్ చాలామందికి ఉంది. కానీ ఇవేవీ చేయకూడదు. ఉదయం మనము ముందుగా పాలు కాచాలి. పాలు లక్ష్మీదేవి స్వరూపం. లక్ష్మీదేవి క్షీరసాగరంలో పుట్టింది. లక్ష్మీదేవి పుట్టిన ఇల్లు క్షీరసాగరం. కాబట్టి లక్ష్మీదేవికి పాలు అంటే చాలా ఇష్టం. ఉదయం మనము పొయ్యి వెలిగించిన తక్షణమే పొయ్యి మీద పాలు కాచాలి. మనకు తెలియకుండా పాలు పొంగితే చాలా శుభప్రదం. కొంతమంది పాలు పొంగిపోయాయి అని బాధపడిపోతూ ఉంటారు. ఎప్పుడూ అలా బాధపడకండి.
పాలు మనకు తెలియకుండా పొంగినట్లయితే ఆ కుటుంబం తొందరలోనే వృద్ధిలోనికి వస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని అర్థం. ఉదయం నిద్రలేచిన తక్షణమే స్త్రీలు పాల ప్యాకెట్ను తీసుకుని వచ్చి చక్కగా ముందుగా పాలు కాచండి. పాలు కాచిన తర్వాత కాఫీనో టీనో చేసుకొని మీరు మీ భర్త తాగేసి ఆ తర్వాత కావాలంటే వంట చేసుకోవచ్చు. ఒకవేళ కాఫీ టీ మీరు తాగకపోయినా కూడా ముందుగా పాలు కాచి ఒక పక్కన పెట్టేయండి. కాఫీ టీ తాగేటటువంటి వాళ్ళు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఉదయం బ్రష్ చేయకుండా కాఫీ కానీ టీ కానీ తాగకూడదు. కనీసం నోరు చక్కగా కడుక్కొని ఆ తర్వాత కాఫీ టీ తాగితే చాలా మంచిది. ఆచినోటితో ఏ ఆహారాన్ని కూడా మనం స్వీకరించకూడదు, అది దరిద్ర హేతువు. దీన్ని గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా స్త్రీలు వంటింటిని చాలా శుభ్రంగా పెట్టుకోవాలి. లక్ష్మీదేవికి పరిశుభ్రమైనటువంటి ఇల్లు అంటే చాలా ఇష్టం అన్నమాట. కొంతమంది రాత్రి వంట చేసేటటువంటి పాత్రలు షింకులో వేసేసి అలసిపోయామని అలాగే వెళ్ళి పడుకుంటూ ఉంటారు. ఆ పాత్రల మీద బొద్దింకలు, బల్లులు, కీటకాలు మూగుతూ ఉంటాయి. అవి వచ్చి మన పిల్లల్ని కుడుతూ ఉంటాయి. ఆ దోమల వలన డెంగ్యూ, మలేరియా ఇటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. కనుక ఎప్పటి పాత్రలు అప్పుడే చక్కగా కడిగేసుకోవాలి. అదేవిధంగా మసిగుడ్డ కూడా చాలా ముఖ్యమైనది. చాలామంది చినిగిపోయినటువంటి అండర్వేర్లు, చినిగిపోయినటువంటి బన్నీళ్ళు మసిగుడ్డల్లా వాడుతూ ఉంటారు. కానీ దయచేసి ఇటువంటి జిగుప్సాకరమైన పనులు మాత్రం చేయకండి. ఒక 100 రూపాయలు పెడితే 10 నాప్కిన్లు వస్తాయి. మంచి నాప్కిన్లు అయితే కనీసం 5 అయినా వస్తాయి. ఈ 5 నాప్కిన్లు మీరు ఒక 6 నెలల వరకు మసిగుడ్డల్లాగా వాడుకోవచ్చు. ఆ నాప్కిన్లను చక్కగా ఉతికి ఆరబెట్టుకోండి. కొంతమంది వంటింట్లో చూసుకున్నట్లయితే మసిగుడ్డ దుర్వాసనతో కూడి ఉంటుంది, ఈగలు మూగుతూ ఉంటాయి. అలా ఉంటే ఆ ఇంట్లో దరిద్ర దేవత ప్రవేశిస్తుంది. మసిగుడ్డను ప్రతినిత్యము ఉతికి ఆరబెట్టుకోవాలి. కనీసం 2 రోజులకు ఒక్కసారైనా ఉతికి ఆరబెట్టుకోవాలి. అంతేగాని చిరిగిపోయినటువంటి అండర్వేర్లు, బనియన్లు ఇవన్నీ కూడా వాడకండి, అది దరిద్ర హేతువు. స్త్రీలు వంటగది విషయంలో ఈ చిన్న చిన్న నియమాలు పాటిస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.